ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుకుంటే మనకున్న దోషాలు కానీ, మనం ఏదన్నా పొరపాటున చేసిన తప్పులన్నీ కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన కోరిక విని అవన్నీ కూడా తీరుస్తారని ఒక నమ్మకం బాగా ఉంది కదా మనందరికీ. సో మేము కూడా మోపిదేవి ఎంతో పవర్ఫుల్ అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎక్కువగా చాలామంది పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, అలానే చిన్నపిల్లల మొక్కులు తీర్చడానికైతే ఎక్కువగా వస్తూ ఉంటారు. అలానే నైట్ నిద్ర చేసి ఆ స్వామి వారికి పొద్దున్నే పూజ చేయించుకొని ముడుపు అయితే చెల్లిస్తూ ఉంటారు. చుట్టుపక్కల చాలామంది నిద్ర చేయడానికైతే వస్తూ ఉంటారు. ఎంతో నమ్మకంతో ఆ స్వామి పైన నమ్మకం పెట్టి నిద్ర చేసి ఎర్లీ మార్నింగే లేపుతారు. 3కి లేచేసి అక్కడ అన్ని సౌకర్యాలు అయితే ఫ్రీగానే ఉంటాయి. వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా వాటర్ అవంతా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. పూజలు అనేవి 5 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. పూజలో టైప్స్ అయితే ఉన్నాయి. రకరకాల పూజలు అయితే చేస్తూ ఉంటారు. అభిషేకాలు జరుగుతాయి. అదే సర్పదోష పూజ ఉంటుంది. పిల్లలకి సంబంధించిన పూజలు అవన్నీ చాలా రకాల పూజలు అయితే చేస్తూ ఉంటారు. పూజ అయిన తర్వాత పక్కనే ఉన్న ఇలా నాగశిలలు పుట్టకి కూడా పాలు పోసి ఆ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా ముడుపు కడతారు. మామూలుగా పూజ ఏదైనా చేస్తే కనుక అక్కడ మన నాగపడగలతో పూజ చేయించి ఆ హుండీలో అయితే వేస్తాము. ముడుపు కట్టేటప్పుడు కనుక ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఫొటోస్ అయితే మనం ముడుపులో తెచ్చుకొని అలా ముడుపు అయితే కట్టుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఉయ్యాలు అయితే కడుతూ ఉంటారు. స్వామివారి పూజ చేసుకొని స్వామివారి దర్శనం చక్కగా చేసుకొని ముడుపు అయితే ఇలా చెల్లించుకొని అయితే వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.